హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్స్ క్లియర్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ జనరల్ సైన్స్ నుండి న్యూట్రిషన్ అండ్ మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్. సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ మీద 5 వీడియోస్ చేయడం జరిగింది. అవన్నీ చూసాక ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు ఒక కంటిన్యూటీ ఉంటుంది. ఆ వీడియోస్ ఒక లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అలానే డైలీ అప్డేట్స్ అండ్ క్లాస్ పీడిఎఫ్ వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేస్తున్నాను. ఆ వాట్సాప్ గ్రూప్ ఒక లింక్ ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోతుంది న్యూట్రిషన్ అండ్ మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్. ఓకే, సిలబస్ టు బి కవర్డ్. ఇప్పుడు మనం సిలబస్ ఏమేమి కవర్ చేయాలో చూద్దాం. లివింగ్ వరల్డ్ అనే టాపిక్ నుంచి /A లైఫ్ ప్రాసెస్ సచ్ యాజ్ న్యూట్రిషన్, మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్, ఆటోట్రోఫిక్స్, ఎట్రోట్రోఫిక్, పారాసైటిక్ అండ్ సాప్రోఫైట్స్, ఈ పాయింట్ కవర్ చేయబోతున్నాం. ఓకే, ఈ వీడియోలో ఇవన్నీ కూడా కవర్ అవ్వబోతుంది. టాపిక్కి వెళ్ళే ముందు మనం కంప్లీట్ చేసిన సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ మీద కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పెండింగ్ ఉండిపోయి అవి ఏంటో చూద్దాం. మొదటిది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ గుడ్ ఫ్యూయల్. గుడ్ ఫ్యూయల్ ఒక ప్రాపర్టీ ఏంటండి, మనం ఆల్రెడీ క్లియర్గా చదువుకున్నాం. ఏంటి? మోడరేట్ ఇగ్నిషన్ టెంపరేచర్ ఉండాలి, ఎకానమీగా ఉండాలి, ఈజీలీ అవైలబుల్గా ఉండాలి, ఈజీలీ కంట్రోలబుల్గా ఉండాలి. ఓకే, అండ్ హైయెస్ట్ క్యాలరిఫిక్ వాల్యూ ఉండాలి. క్యాలరిఫిక్ వాల్యూ ఎప్పుడు ఎక్కువగా ఉంటేనే ఎక్కువ మంట మనకు వస్తుంది. క్యాలరిఫిక్ వాల్యూ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది? కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఉంటుంది. అలానే లో మాయిశ్చర్ కంటెంట్ ఉన్నప్పుడు ఉంటుంది. ఓకే, సో ఐ రిపీట్, క్యాలరిఫిక్ వాల్యూ హై ఎప్పుడు ఉంటుంది అంటే మాయిశ్చర్ కంటెంట్ తక్కువ ఉన్నప్పుడు, కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఉంటుంది. సో కింద వాటిలో ఏది ప్రాపర్టీ కాదు అంటున్నారు. సో ఆన్సర్ లో క్యాలరిఫిక్ వాల్యూ, ఎందుకంటే ఎప్పుడు కూడా హై ఉండాలి. ఇది మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్, విచ్ గ్యాస్ ఈజ్ మిక్స్డ్ విత్ ఎల్పిజి టు డిటెక్ట్ స్మెల్. ఏ గ్యాస్ని ఎల్పిజితో కలుపుతారు స్మెల్ రావడానికి, టు డిటెక్ట్ స్మెల్. ఇది కూడా మనం చదువుకున్నాం. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఏదైతే ఉందో అది కలర్లెస్ అండ్ ఓడర్లెస్. ఓకే, దానికంటూ స్మెల్ ఉండదు. ఆ స్మెల్ తేడానికి ఒక సల్ఫర్ కాంపౌండ్ యాడ్ చేస్తున్నారు, అదే ఎథైల్ మెర్కాప్టన్. ఈ ఎథైల్ మెర్కాప్టన్ ఏదైతే ఉందో అది ఒక స్మెల్ ఇస్తుంది, ఒక పంజెంట్ స్మెల్ ఇస్తుంది. దానివల్ల మనకి గ్యాస్ లీక్ అయిందో లేదో తెలుస్తుంది. ఇది ఎల్పిజికి ఎందుకు ఇంతలా మనం మాట్లాడుకుంటున్నామంటే, ఎల్పిజి గ్యాస్ అనేది సగటు గాలి కన్నా చాలా బరువుగా ఉంటుంది. బరువుగా ఉండడం వల్ల మన చుట్టూ వ్యాపిస్తుంది. అదే మీరు నేచురల్ గ్యాస్ తీసుకోండి, అది తేలిగ్గా ఉంటుంది కాబట్టి అది గాలి పైకి వెళ్ళిపోతుంది. దానివల్ల మనకి ఎక్కువ హెజార్డస్ ఉంటుంది. ఎల్పిజి వల్ల హెజార్డస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో లీక్ అయిందా లేదా మనకు తెలియడానికి ఈ ఎథైల్ మెర్కాప్టన్ లేదా ఎథియోల్ యాడ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ మంగళ్ టర్బైన్. మంగళ్ టర్బైన్కి సంబంధించిన 4 ఆప్షన్స్ ఇచ్చారు, అందులో ఏది కరెక్ట్ కాదని అడుగుతున్నారు. మనకు తెలుసు మంగళ్ టర్బైన్ అంటే ఏంటి. మంగళ్ టర్బైన్ అంటే ఏంటి అంటే, మంగళ్ సింగ్ అనే వ్యక్తి ఒక వాటర్ టర్బైన్ కనుక్కుంటారు. రివర్ ఫ్లో వస్తున్న స్పీడ్ని, అది ఆ కైనెటిక్ ఎనర్జీని ఒక మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి, ఆ మెకానికల్ ఎనర్జీతో సెంట్రిఫ్యూగల్ పంప్ని పనిచేసేలా చేసి, దాని నుంచి వచ్చే వాటర్ని అగ్రికల్చర్ ఇరిగేషన్కి యూజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఏది కాదని అడుగుతున్నారు. ఇక్కడ ఫ్లో ఆఫ్ విండ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ టర్బైన్. సో విండ్తో ఎటువంటి సంబంధం లేదు. సో ఇదే ఆన్సర్. సో ఇలాగా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా మన డైలీ క్లాసెస్లో ఈజీగా కవర్ చేయడం జరిగింది. సో క్లాసెస్ బాగా వింటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసేయచ్చు. ఇప్పుడు ముందు న్యూట్రిషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. న్యూట్రిషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఇన్ ఫుడ్ అండ్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ ఎనర్జీ, ఓకే, అండ్ అదర్ వైటల్ న్యూట్రియంట్స్ రిక్వైర్డ్ ఫర్ లైఫ్. సింపుల్గా ఏం చెప్తుందంటే, మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో అది ఒక ఆర్గనిజం దాన్ని ఎలాగ వాడుకుంటుంది, ఎలా యూటిలైజ్ చేసుకుంటుందో చెప్పేదే న్యూట్రిషన్. అంటే మనం తినే ఫుడ్ తినేసాక ఆ ఫుడ్ డైజెషన్ అయిపోయాక దాని నుంచి వచ్చే అవుట్కమ్ ఏదైతే ఉంటుందో ఎనర్జీ రావచ్చు అండ్ కొంత న్యూట్రియంట్స్ రావచ్చు. ఇవి ఒక్కొక్క న్యూట్రియంట్స్కి ఒక్కొక్క పని, లైఫ్ సర్వైవల్కి పనికి వస్తుంది. ఎనర్జీ మన డైలీ యాక్టివిటీస్కి కావాలి. సో ఇలాగ ఒక ఫుడ్ని మనకు కావలసినట్టుగా మనం కన్వర్ట్ చేసుకునే పద్ధతినే న్యూట్రిషన్ అంటారు. ప్రతి జీవరాశికి న్యూట్రిషన్ కావాలి. అది ప్లాంట్స్ అయినా, యానిమల్స్ అయినా, మనమైనా, ఈవెన్ మైక్రో ఆర్గానిజమ్స్ అయినా, ప్రతిదానికి కూడా న్యూట్రిషన్ కావాలి. అప్పుడే వాళ్ళ డిమాండ్ని ఫుల్ఫిల్ చేసుకోగలరు. ఇప్పుడు న్యూట్రిషన్స్లో రకాలేంటి? మొదటిది మ్యాక్రోన్యూట్రియంట్స్, మరొకటిది మైక్రోన్యూట్రియంట్స్. పేర్లోనే ఉంది, మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే ఎక్కువ మోతాదుల్లో కావాలి.
అంటే మన బాడీకి ఎక్కువ మోతాదులో కావాలి. మైక్రోన్యూట్రియంట్స్ అంటే తక్కువ మోతాదులో ఉన్నా సరిపోతుంది. ఓకే, మ్యాక్రోన్యూట్రియంట్స్లో ఏమేమి వస్తున్నాయండి? కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. మైక్రోన్యూట్రియంట్స్లో ఏమేమి వస్తున్నాయి? మినరల్స్ అండ్ విటమిన్స్. ఓకే, సో మొదటిది కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ ఒక పని ఏంటి? దే ఆర్ నేచురల్లీ అకరింగ్ ఆర్గానిక్ కాంపౌండ్ విచ్ కంటైన్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ దట్ ప్రెజెంట్ ఇన్ అవర్ ఫుడ్ కెన్ బి బ్రోకెన్ డౌన్ టు రిలీజ్ ఎనర్జీ. సో ఇదేంటి అంటే మనం తినే ఆహారంలో నేచురల్గా దొరికే ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఉంటుంది. అది కార్బన్ తోటి, హైడ్రోజన్ తోటి, ఆక్సిజన్ తోటి తయారై ఉంటుంది. అది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మన డైజెషన్లో అప్పుడు ఒక ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ మన డైలీ యాక్టివిటీస్కి పనికి వస్తుంది. ఓకే, అందుకే దీన్ని ఎనర్జీ గివింగ్ ఫుడ్ అంటారు. సో ఇదొక సింప్లర్ యూనిట్ ఆఫ్ షుగర్, ఇదొక సింప్లర్ యూనిట్ ఆఫ్ షుగర్. ఈ రెండిటికి కలిపే బాండ్ ఏదైతే ఉందో అది గ్లైకోసిడిక్ బాండ్ అంటారు. ఓకే, సో కార్బోహైడ్రేట్స్లో ఏం జరుగుతుంటుంది? ఒక లింక్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ షుగర్స్ ఉంటే షుగర్కి యూనిట్స్కి మధ్యలో ఒక బాండింగ్ ఉంటుంది. ఆ బాండింగే గ్లైకోసిడిక్ బాండ్ అంటారు. ఓకే, సో ఇలాగ ఎప్పుడైతే ఒక గ్లైకోసిడిక్ బాండ్ రెండు యూనిట్స్ ఆఫ్ షుగర్స్ని కలుపుతుందో అలాగ ఒక లింకేజ్ ఫామ్ అవుతూ ఉంటే అదే మనకి కార్బోహైడ్రేట్స్. ఇది ఒక కెమికల్ స్ట్రక్చర్. కార్బోహైడ్రేట్స్లో టైప్స్ ఉన్నాయి. ఒకటి సింపుల్ షుగర్, మరొకటి కాంప్లెక్స్ షుగర్. సో సింపుల్ షుగర్ అంటే ఏంటి అంటే ఇందులో మహా అయితే 1 లేదా 2 యూనిట్స్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి. కాంప్లెక్స్ షుగర్స్ అంటే 2 కన్నా ఎక్కువ లేదా మరెన్నో ఉంటే దాన్ని కాంప్లెక్స్ షుగర్స్ అంటారు. ఓకే, సో అందే చూడండి. మోనోసాచురేట్స్ అంటే ఏంటి? ఇందులో సింగిల్ యూనిట్ మాత్రమే ఉంటుంది. డైసాచురేట్స్ అంటే ఏంటి? ఇందులో 2 యూనిట్స్ ఉంటాయి. ఒలిగోసాచురేట్స్ అంటే ఏంటి? 2 to 10 యూనిట్స్ ఉంటాయి. పోలీసాచురేట్స్ అంటే ఏంటి? గ్రేటర్ దెన్ 10 యూనిట్స్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి. సో ఇవన్నీ యూనిట్స్ ఆఫ్ షుగర్స్. ఈ యూనిట్ ఒక యూనిట్కి కలిపే బాండ్ పేరేంటి? గ్లైకోసిడిక్ బాండ్ అన్నారు. ఓకే, మోనోసాచురేట్స్లో ఎగ్జాంపుల్స్ ఏంటి? గ్లూకోజ్, ఫ్రక్టోస్, గెలాక్టోస్. ఓకే, ఫ్రక్టోస్ అంటే ఏంటి అని అడుగుతారు ఎగ్జాంపుల్. ఫ్రక్టోస్ అంటే ఫ్రూట్ షుగర్ అని చెప్పాలి. ఓకే, ద స్వీటెస్ట్ గ్లూకోజ్ ఏదైనా ఉందంటే అదే ఫ్రక్టోస్. ఓకే, అలానే గ్లూకోజ్ అంటే ఏంటి? మన బాడీకి మెయిన్ ఎనర్జీ సోర్స్. మరి గెలాక్టోస్ అంటే ఏంటి? వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ మిల్క్ షుగర్. మిల్క్ షుగర్ తయారీలో వన్ ఆఫ్ ద మెయిన్ కాంపోనెంట్ ఇది. తర్వాత డైసాచురేట్స్లో మళ్ళీ 3 టైప్స్. ఒకటి సుక్రోస్, ఒకటి మాల్టోస్, ఒకటి లాక్టోస్. సుక్రోస్ అంటే ఏంటి అని అడుగుతారు. చెప్పాల్సింది మీరు సింపుల్గా గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోస్. ఈ సుక్రోస్ అనేది ఎక్కడ ఉంటుంది? చెరుకు రసంలో ఉంటుంది, షుగర్ కేన్. మాల్టోస్ అంటే ఏంటి? మాల్టోస్ అంటే 2 గ్లూకోజ్ యూనిట్స్ని కలిపితే మాల్టోస్ అవుతుంది. జనరల్గా ఇది ఎగ్జాంపుల్స్ ఏంటి? మనకి బార్లే, కార్న్ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మాల్టోస్లోకి వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే లిక్కర్స్లో మాల్ట్ విస్కీ అంటారు. సో నథింగ్ బట్ మాల్టోస్ నుంచి ఫామ్ అవుతున్నట్టు. నెక్స్ట్ లాక్టోస్ అంటే ఏంటి? లాక్టోస్ అంటే ఒక గ్లూకోజ్ యూనిట్ ప్లస్ ఒక గెలాక్టోస్ యూనిట్ ఉంటుంది. సో ఏదైతే షుగర్ వస్తుందో ఇది మిల్క్ షుగర్ అంటారు, అంటే పాలల్లో ఉండేది లాక్టోస్. ఓకే, అలానే ఒలిగోసాచురేట్స్ అంటే ఊహించుకోండి, ఒక 2 నుంచి 10 యూనిట్లు మధ్యలో గ్లైకోసిడిక్ బాండ్స్ ఉంటాయి. అలా కంటిన్యూగా 10 యూనిట్స్ ఉంటాయి, 2 నుంచి 10. అలాంటి షుగర్స్ని మనం రఫినోస్, ఒలిగోఫ్రక్టోస్ అంటాం. పోలీసాచురేట్స్ ఎగ్జాంపుల్స్ చెప్పండి, 10 యూనిట్స్ కన్నా పెద్దగా ఉండేవి. ఎగ్జాంపుల్స్ గ్లైకోజన్, స్టార్చ్ అండ్ అమిలోసెప్టిన్. ఓకే, సెల్యులోజ్. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ పాలీసాచురేట్స్. క్లియర్? నెక్స్ట్, మరి ప్రోటీన్స్ అంటే ఏంటి? ప్రోటీన్స్ అంటే ఏమీ లేదు, ఎప్పుడు కార్బోహైడ్రేట్స్లో ఉండేవన్నీ కూడా ఇందులో ఉంటాయి, ఎక్స్ట్రా నైట్రోజన్ యాడ్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ద నైట్రోజనస్ ఆర్గానిక్ కాంపౌండ్ విచ్ కంటైన్ CHON. ఓకే, CHON ఉంటుంది. దీస్ ఆర్ బాడీ బిల్డింగ్ ఫుడ్. అంటే ఈ ప్రోటీన్స్ అనేది మనకి బాడీ బిల్డింగ్ ఫుడ్లా పనిచేస్తుంది. మరి ఇవి దేంతో తయారవుతాయి? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏవైతే మీకు సర్కిల్స్ ఉన్నాయో ఇవన్నీ అమినో యాసిడ్స్. అంటే ఇవి అమినో యాసిడ్స్తో ఫామ్ అవుతాయి. సో ఇక్కడ కూడా 2 అమినో యాసిడ్స్ మధ్యలో ఒక బాండ్ ఉంటుంది. 2 అమినో యాసిడ్స్ మధ్యలో ఒక బాండ్. ఈ బాండ్ పేరు పెప్టైడ్ బాండ్ అంటారు. అక్కడ ఎలాగైతే గ్లైకోసిడిక్ బాండ్ అన్నానో ఇక్కడ పెప్టైడ్ బాండ్ అంటున్నాను. అక్కడ షుగర్స్ని కలుపుతుంది గ్లైకోసిడిక్ బాండ్, ఇక్కడ అమినో యాసిడ్స్ని కలుపుతుంది పెప్టైడ్ బాండ్.
ఓకే, పెప్టైడ్ బాండ్. సో ప్రోటీన్స్ అలా మనకి ఫామ్ అవుతాయి. ఓకే, సో ప్రోటీన్స్ మనకి అలా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ప్రోటీన్స్లో టైప్స్ ఏంటి? 2 టైప్స్ ఉన్నాయి మెయిన్లీ. వన్ ఈజ్ ఫిబ్రస్ ప్రోటీన్స్, అనదర్ వన్ ఈజ్ గ్లోబులర్ ప్రోటీన్. ఫిబ్రస్ ప్రోటీన్ అనేది ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చదువుకున్నట్టు ఒక ఎమినో యాసిడ్, ఎమినో యాసిడ్, ఎమినో యాసిడ్, ఎమినో యాసిడ్, ఇవన్నీ ఎమినో యాసిడ్స్. ఓకే, ఇవన్నీ ఎమినో యాసిడ్స్. ఈ మధ్యలో ఉన్న బాండ్ పేరు పెప్టైడ్ బాండ్. ఓకే, పెప్టైడ్ బాండ్ ఇలా స్ట్రైట్గా ఉంటుంది. అదే మనకి స్పెరికల్గా గీస్తే అంటే ఇలాగా 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 ఎమినో యాసిడ్స్ రౌండ్గా ఉంటే మధ్య మధ్యలో మనకి పెప్టైడ్ బాండ్స్ వస్తాయి. స్పెరికల్గా ఉంటే దాన్ని గ్లోబులర్ అంటారు. సో ఫిబ్రస్ అనేది ఎప్పుడు కూడా హైడ్రోఫోబిక్. హైడ్రోఫోబిక్ అంటే సో వాటర్కి ఎగ్నెస్ట్గా ఉంటుంది, వాటర్తో డిసాల్వ్ అవ్వదు. ఓకే, గ్లోబులర్ అంటే హైడ్రోఫిలిక్, వాటర్తో కలిసిపోతుంది ఈజీగా. ఓకే, దీన్ని ఎలాంగేటెడ్ అండ్ స్ట్రక్చరల్గా ఉంటుంది. చూసారు కదా ఎలాంగేటెడ్. ఇది ప్రొవైడ్ సపోర్ట్ అండ్ స్ట్రెంత్ త్రూ ద టిష్యూస్. సో ఈ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అవి సపోర్ట్ అండ్ స్ట్రెంత్ ఇస్తుంది టిష్యూస్కి. అలాంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. సో ఫిబ్రస్లో ఎగ్జాంపుల్స్ ఏంటి? మయోసిన్. మయోసిన్ అంటే మజిల్స్లో ఉండే టిష్యూ. తర్వాత కొలాజిన్. కొలాజిన్ అంటే స్కిన్లో ఉండే టిష్యూ. తర్వాత కెరాటిన్. కెరాటిన్ అంటే జుత్తు మరియు గోరుల్లో ఉండేది. సో ఇవన్నీ కూడా ఫిబ్రస్ ప్రోటీన్స్ ఒక ఎగ్జాంపుల్స్. మరి గ్లోబులర్ ప్రోటీన్ అంటే ఏంటి? దీని ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇన్సులిన్, ఆల్బుమిన్ అండ్ ఎంజైమ్, ఇలాంటివన్నీ కూడా ఈ గ్లోబులర్ ప్రోటీన్లోకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఫ్యాట్స్ అంటే ఏంటి? ఫ్యాట్స్ ఆర్ అగైన్ ఆర్గానిక్ మ్యాక్రోన్యూట్రియంట్ మేడప్ ఆఫ్ CHO. సేమ్ కార్బోహైడ్రేట్ లాగా ఇది కూడా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్తో తయారవుతుంది. ఇది ఒక ఆర్గానిక్ కాంపౌండ్. దే ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఫ్యాట్స్ అనేది వాటర్తో కలవు. ఓకే, దీస్ ఆర్ ఎనర్జీ గివింగ్ ఫుడ్స్. జస్ట్ లైక్ కార్బోహైడ్రేట్, ఇది కూడా ఎనర్జీ గివింగ్ ఫుడ్సే అంటారు. ఫ్యాట్స్కి ఇంకొక పేరు లిపిడ్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే మనం తినే వెయిట్ కామన్గా ఉంటుంది, బట్ దాని నుంచి వచ్చే ఎనర్జీ ఏదైతే ఉందో అది డిఫరెన్షియేట్ ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఒక గ్రామ్ మీరు కార్బోహైడ్రేట్ తిన్నారనుకోండి, లేదా 1 గ్రామ్ ప్రోటీన్ తిన్నారనుకోండి, అలానే 1 గ్రామ్ ఫ్యాట్ తిన్నారనుకోండి, ఇవన్నిట్లో దేనిలో ఎక్కువ క్యాలరీస్ వస్తాయి? క్యాలరీస్ అంటే ఎక్కువ ఎనర్జీ ఎందులోకి వస్తాయి అంటే ఈ రెండిట్లో కూడా మీకు 4 క్యాలరీస్ వస్తాయి. బట్ 1 గ్రామ్ ఫ్యాట్లో మీకు సుమారు 9 క్యాలరీస్ వస్తాయి. అంటే దీనికి డబల్. ఓకే, సో ఆల్మోస్ట్ డబల్. సో ఇంత డిఫరెన్స్ ఉంటుంది. అంటే మనం వెయిట్తో కంపేర్ చేయకూడదు. సో ఇది సేమ్ వెయిటే, ఇది సేమ్ వెయిటే, సో ఇది తిన్నా నాకు ఒకటే, ఇది తిన్నా నాకు ఒకటి అంటే అలా కాదండి. సో ఫ్యాట్స్కి ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. మీరు క్యాలరీస్ని తగ్గించాలి, బర్న్ చేయాలి అంటే మీరు ఫ్యాట్స్ని అవాయిడ్ చేయాలి. ప్రోటీన్ మీద, కార్బ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. లేదు మీరు ఫ్యాటే తినాలనుకుంటే 1 గ్రామ్ తింటే 9 క్యాలరీస్, మీరు దాన్ని 4 క్యాలరీస్ చేయాలనుకుంటున్నారు అంటే సింపుల్గా మీరు 1 గ్రామ్ ఫ్యాట్ బదులు 0.5 గ్రామ్ ఫ్యాట్ తినండి, అప్పుడు మీకు అదే 4.5 క్యాలరీస్ వరకు వస్తాయి. సో అలాగా మనం కార్బోహైడ్రేట్ ప్రోటీన్ ఎంత గ్రామ్ వెయిట్తో తింటున్నామో దానికి హాఫ్ తింటే దాంతోపాటు ఈక్వల్ అవుతాం మనం. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్యాట్స్. ఫ్యాట్స్లో టైప్స్ ఏంటంటో తెలుసుకుందాం. మొదటిది అన్సాచురేటెడ్ ఫ్యాట్, రెండోది సాచురేటెడ్ ఫ్యాట్, మూడోది ట్రాన్స్ ఫ్యాట్. ఓకే, సో సాచురేటెడ్ ఫ్యాట్కి అన్సాచురేటెడ్ ఫ్యాట్కి డిఫరెన్స్ మెయిన్లీ ఏంటి అంటే సాచురేటెడ్ ఫ్యాట్లో సింగిల్ కార్బన్ బాండ్ ఉంటుంది, అన్సాచురేటెడ్ ఫ్యాట్లో డబుల్ కార్బన్ బాండ్ ఉంటుంది. ఓకే, మళ్ళీ అన్సాచురేటెడ్ ఫ్యాట్లో మళ్ళీ 2 టైప్స్, ఒకటి పోలీ అన్సాచురేటెడ్, మరొకటి మోనో అన్సాచురేటెడ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ తెలుసు ఒక డబుల్ బాండ్ ఉంటుంది అనేసి. ఎగ్జాక్ట్గా ఒక డబుల్ బాండే ఉందా అంటే అది మోనోసాచురేటెడ్. మోర్ దెన్ 1 డబుల్ బాండ్ ఉంటే దాన్ని పోలీ అన్సాచురేటెడ్ అంటారు. మోర్ దెన్ 1. ఓకే, సో దాన్ని పోలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటారు. క్లియర్? కమింగ్ టు సాచురేటెడ్ ఫ్యాట్, అందులో మళ్ళీ 2 టైప్స్, ఒకటి వెజిటేబుల్ ఫ్యాట్, మరొకటి యానిమల్ ఫ్యాట్. సో మనకి ఫ్యాట్ ఏ సోర్స్ నుంచి వస్తుంది? యానిమల్స్ నుంచి వస్తుందా అయితే యానిమల్ ఫ్యాట్, వెజిటేబుల్స్ నుంచి వస్తుందా అయితే వెజిటేబుల్ ఫ్యాట్స్. మరి ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఏంటి? ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఏంటి కాదు, ఇవి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్సే.
కాకపోతే ఇది ఇండస్ట్రియల్లో హైడ్రోజనేషన్ అనే ప్రాసెస్తో పాస్ చేయించి దీన్ని సాలిడ్ ఫామ్గా కన్వర్ట్ చేస్తారు. ఐ రిపీట్, ఒక అన్సాచురేటెడ్ ఫ్యాట్ని ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో హైడ్రోజనేషన్ అనే ప్రాసెస్ని అప్లై చేసి ఒక సాలిడ్ ఫామ్గా కన్వర్ట్ చేస్తారు. ఎందుకు ఇలా చేయాలి? ఇలా చేయడం వల్ల దాని ఒక లైఫ్ టైం అనేది పెరుగుతుంది, అంటే షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. షెల్ఫ్ లైఫ్ పెంచడానికి ఏం చేస్తున్నారు వీళ్ళు? హైడ్రోజనేషన్ అనే ప్రాసెస్ చేస్తున్నారు. హైడ్రోజనేషన్ ఒక అన్సాచురేటెడ్ ఫ్యాట్ని సెల్ఫ్ లైఫ్ పెంచడానికి హైడ్రోజన్ అనే ప్రాసెస్ చేస్తున్నారు. హైడ్రోజనేషన్ అంటే ఏంటి? హైడ్రోజనేషన్ అంటే ఏమీ లేదు, మనకు ఒక డబుల్ బాండ్ తీసుకున్నాం, ఈ డబుల్ బాండ్లో మనం ఒక బాండ్ తీసేసాం అంటే అప్పుడు అది సాచురేటెడ్ ఫ్యాట్ అవుతుంది. ఈ సాచురేటెడ్ ఫ్యాట్లో మనం హైడ్రోజన్ని యాడ్ చేస్తాం. ఓకే, మనం హైడ్రోజన్ని యాడ్ చేస్తాం. సో మనం హైడ్రోజన్ యాడ్ చేయగానే అప్పుడు ఇది ఒక హైడ్రోకార్బన్ చైన్గా మారిపోతుంది. అప్పుడు మనకి ట్రాన్స్ ఫ్యాట్ ఫామ్ అవుతుంది. ఈ ట్రాన్స్ ఫ్యాటే, సో ఈ ప్రాసెస్నే ఒక అన్సాచురేటెడ్ నుంచి ఒక ట్రాన్స్ ఫ్యాట్కి ఎలాగైతే కన్వర్ట్ చేసామో ఈ ప్రాసెస్ని మనం హైడ్రోజనేషన్ అంటాం. ఓకే, వై వీ డూ హైడ్రోజనేషన్? బికాస్ టు ఇంక్రీజ్ ద షెల్ఫ్ లైఫ్. మెయిన్లీ ఎక్కడ వాడతారు? ఇది ప్రాసెస్డ్ ఐటమ్స్లో వాడతారు. ఏదైతే మనకి ప్యాకెట్స్లో ప్యాక్ చేసి ఎక్కువ కాలం ఉంచుతారో ఫ్యాటీ యాసిడ్స్ రిలేటెడ్వి అవన్నీ కూడా ట్రాన్స్ ఫ్యాట్స్లోకి వస్తుంది. ఇవి ఎక్కువగా మనం తినకూడదు. ఓకే, ట్రాన్స్ ఫ్యాట్స్ ఆర్ వెరీ డేంజరస్ టు హెల్త్ బికాస్ ఇట్ అండర్గోస్ మెనీ ఇండస్ట్రియల్ ప్రాసెసెస్ విచ్ ఆర్ నాట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. అయితే ఇవన్నీ ఫ్యాట్స్లో ఏ ఫ్యాట్ మంచిది అని అడిగితే అప్పుడు మనం చెప్పాలి అన్సాచురేటెడ్ ఫ్యాట్ మంచిది. ఎందుకు అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి ఎల్డిఎల్ అంటే దీన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు, ఇంకొకటి హెచ్డిఎల్ దీన్ని గుడ్ కొలెస్ట్రాల్ అంటారు. ఈ హెచ్డిఎల్ రావాలి అంటే మన బాడీకి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ తింటే హెచ్డిఎల్ వస్తుంది. అదే మరి సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తింటే మనకి ఎల్డిఎల్ వస్తుంది. ఓకే, ఇవి ఏంటి అంటే ఎల్డిఎల్ ఎక్కువగా ఉందనుకో హార్ట్ డిసీజెస్ రావడానికి లేకపోతే హార్ట్ అటాక్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. హెచ్డిఎల్ ఎక్కువగా ఉంటే ఏంటి అంటే హార్ట్ అటాక్ రాకుండా ఆపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మనం ఎల్డిఎల్ బాగా తగ్గించుకోవాలి, హెచ్డిఎల్ పెంచాలి. సో హెచ్డిఎల్ పెంచాలి అంటే మనం ఏమేమి తినాలి? అవకోడస్ తినాలి, సోల్మన్ ఫిష్ తినాలి, ఒలివ్ ఆయిల్తో తయారు చేసిన ఫుడ్స్ తినాలి, అండ్ అలానే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కడి నుంచి వస్తున్నా కూడా అవి తింటే మంచిది. ఇవన్నీ కూడా అన్సాచురేటెడ్ ఫ్యాట్స్లోకి వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్యాట్స్. కమింగ్ టు వైటమిన్స్. సో వైటమిన్స్ అంటే ఏంటి? ఇది కూడా ఆర్గానిక్ కాంపౌండ్సే. ఇవి స్మాల్ అమౌంట్స్లో ఉంటే చాలు, ఎందుకంటే ఇవి మైక్రో న్యూట్రియంట్స్లోకి వస్తాయి. దీనివల్ల లాభాలు ఏంటి? గ్రోత్ పెరుగుతుంది, మెటబాలిజం పెరుగుతుంది, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అండ్ అలానే వైటమిన్స్ ఎక్కువగా ఉంటే మనకి సర్వైవల్కి చాలా హెల్ప్ అవుతుంది. బికాజ్ వైటమిన్స్ లేకపోతే కొన్ని డిసీజెస్ వస్తాయి. సో డెఫిషియన్సీ కెన్ లీడ్ టు స్పెసిఫిక్ డిసీజెస్. ఇవి జనరల్గా మైక్రోగ్రాముల్లో మిలీగ్రాముల్లో తింటే చాలు. సో ఇప్పటివరకు మనం తినేవన్నీ కూడా గ్రామ్స్లో తింటాం, కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్, ప్రోటీన్స్. బట్ కమింగ్ టు వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇవి మనం మిలీగ్రామ్స్లో మైక్రోగ్రామ్స్లో కన్జ్యూమ్ చేసుకుంటే చాలు, మన బాడీకి సరిపోతుంది. అయితే వైటమిన్స్లో ఎటువంటి క్యాలరీస్ ఉండవు. గుర్తుపెట్టుకోండి, మనకి మ్యాక్రో న్యూట్రియంట్స్లో మాత్రమే క్యాలరీస్ వస్తాయి. మైక్రో వైటమిన్స్ అవనియండి, మినరల్స్ అవనియండి ఎటువంటి క్యాలరీస్ ప్రొడ్యూస్ చేయదు. దీనివల్ల మనకి కేవలం గ్రోత్, మెటబాలిజం, ఇమ్యూనిటీ పెంచుతుంది, డెఫిషియన్సీ తగ్గిస్తుంది, డెఫిషియన్సీ డిసీజెస్ రాకుండా చూసుకుంటుంది. ఓకే, ఇప్పుడు వైటమిన్స్లో బేసిక్లీ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. వన్ ఈజ్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్, మరొకటి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో కొన్నిసార్లు బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఏవేవి ఉంటాయి? బి కాంప్లెక్స్, నాన్ బి కాంప్లెక్స్. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఏంటంటే విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే. అలానే దీని యొక్క నేమ్స్ కూడా అడుగుతారు. విటమిన్ ఏని రెటినాల్ అంటారు, రెటినాల్. ఓకే, విటమిన్ డిని క్యాల్సిఫెరల్ అంటారు, విటమిన్ ఈని టోకోఫెరల్ అంటారు, విటమిన్ కేని ఫిలాక్వినిన్ అంటారు, లేకపోతే మెనాక్నైన్స్ అంటారు. ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్ నేమ్స్. అలానే వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఏంటంటే ఏవైతే వైటమిన్స్ వాటర్తో కలిసిపోతాయో అవన్నీ వాటర్ సాల్యుబుల్. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ 9 వైటమిన్స్ బి కాంప్లెక్స్లోకి వస్తున్నాయి.
కానీ ఒకే ఒకటి విటమిన్ సి మాత్రం బి కాంప్లెక్స్లోకి రావట్లేదు, ఇది నాన్ బి కాంప్లెక్స్లోకి వస్తుంది. విటమిన్ సి మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేయకపోతే మనకి ఏ డిసీజ్ వస్తుంది అని అడుగుతారు. జనరల్గా మనకి స్కర్వీ అనే డిసీజ్ వస్తుంది. ఓకే, సో వైటమిన్ సిలో ఏముంటుంది, జనరల్గా అస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది. ఈ బి కాంప్లెక్స్లో కూడా 3 కండిషన్స్. ఒకటి ఎనర్జీ రిలీజింగ్ విటమిన్స్. ఏ విటమిన్స్ అయితే మన బాడీలో క్యాలరీస్ జనరేట్ చేయడానికి హెల్ప్ చేస్తాయో అవన్నీ కూడా ఎనర్జీ రిలీజింగ్ విటమిన్స్లోకి వస్తాయి. విటమిన్ బి1 థయామిన్, విటమిన్ బి2 రైబోఫ్లోవిన్, విటమిన్ బి5 నియాసిన్, విటమిన్ బి7 బయోటిన్, విటమిన్ బి3 ప్యాంటోథెనిక్ యాసిడ్, అలానే లిపోయిక్ యాసిడ్. ఇవన్నీ కూడా ఎనర్జీ రిలీజింగ్ విటమిన్స్. సో మనకి హెమోపయోటిక్ విటమిన్స్ అంటే ఐరన్ రిలేటెడ్ ఉన్న విటమిన్స్. ఒకటి ఫోలిక్ యాసిడ్, మరొకటి కోబాలమిన్. ఇది విటమిన్ బి9 అండ్ బి12. అండ్ ఫైనల్లీ ఒకటి మనకి మిగిలింది, అదే పైరిడాక్సిన్, విటమిన్ బి6. ఇప్పుడు మనం మినరల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మినరల్స్ ఆర్ ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది, ఇప్పటి వరకు మనం చదివిన కార్బోహైడ్రేట్స్ అవ్వచ్చు, ప్రోటీన్స్ అవ్వచ్చు, ఫ్యాట్స్ అవ్వచ్చు, వైటమిన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆర్గానిక్ అని చదివాం మనం. ఓకే, ఆర్గానిక్ అని చదివాం. ఒక్క మినరల్ ఒక్కటి మాత్రమే ఇన్ఆర్గానిక్. ఆర్గానిక్ అని దేన్ని అంటాము అంటే, ఎందులో అయినా కార్బన్ అనేది ఒక ఎలిమెంట్ కామన్గా ఉంటే దాన్ని ఆర్గానిక్ అంటారు. అలానే ఏదైతే ఆ కాంపౌండ్ ఉందో అది ఏదైనా ఒక లైఫ్ సోర్స్ నుంచి వస్తుంది, అయితే ప్లాంట్ సోర్స్ లేకపోతే యానిమల్ సోర్స్. దానికి లైఫ్ ఉంటే ఆటోమేటిక్గా అది ఆర్గానిక్ కాంపౌండ్లోకి వస్తుంది. మినరల్ అనేది ఒక ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్, అంటే లైఫ్ ఉన్నా లేకపోయినా పక్కన పెడితే కార్బన్ అయితే ఇందులో లేదు అని అర్థం. అంటే నాన్ కార్బన్ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇన్ఆర్గానిక్లోకి వస్తాయి, అవన్నీ మినరల్స్లోకి వస్తాయి. ఓకే, బికాజ్ కార్బోహైడ్రేట్లో కార్బన్ ఉంది, ప్రోటీన్స్లో కార్బన్ ఉంది, ఫ్యాట్స్లో కార్బన్ ఉంది, ఈవెన్ వైటమిన్స్లో కూడా కార్బన్ ఉన్నట్టే. ఓకే, చాలా తక్కువ మోతాదులో మన బాడీలో సరిపోతాయి, అందుకే దీన్ని మైక్రో న్యూట్రియంట్ అన్నాం. సో మనకి గ్రామ్స్, మిల్లీగ్రామ్స్లో, మైక్రోగ్రామ్స్లో కన్జ్యూమ్ చేసుకుంటే చాలు. అండ్ ఇందులో ఎటువంటి క్యాలరీస్ ఉండవు. సో జస్ట్ లైక్ వైటమిన్స్, ఇది ఏ క్యాలరీస్ కూడా క్యారీ చేయదు. అండ్ ఇది మన బాడీలో రెడీగా దొరకదు, మనం సప్లిమెంట్స్ ద్వారా, డైట్ ద్వారా దీన్ని పెంచుకోవాలి. దీని ఒక ఫంక్షన్స్ ఏంటి, స్ట్రక్చరల్ ఫంక్షన్స్ చేస్తుంది. స్ట్రక్చరల్ అంటే ఏంటి, బోన్ ఫార్మేషన్కి హెల్ప్ చేస్తుంది, టీత్ ఫార్మేషన్కి హెల్ప్ చేస్తుంది, అలానే టిష్యూస్ ఫార్మేషన్కి హెల్ప్ చేస్తుంది. అలానే ఇది ఒక బయోకెమికల్ ఫంక్షన్స్ చేస్తుంది. బయోకెమికల్ ఫంక్షన్స్ అంటే ఒక ఎంజైమ్ రియాక్షన్ని స్పీడప్ చేస్తుంది. ఓకే, జస్ట్ లైక్ కో ఎంజైమ్స్ లాగా పనిచేస్తుంది. అలానే ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ చేస్తాయి, అంటే ఎలాగా ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చేయడం, మజిల్ యాక్టివిటీ చేయడం, నర్వ్ ఫంక్షన్స్ చేయడం, ఇవన్నీ కూడా మినరల్సే చూసుకుంటాయి. సో మినరల్స్కి ఇన్ని పనులు ఉన్నాయి. ఓకే, సో మినరల్ ఒక ఫంక్షన్స్ ఏంటి అంటే ఇవన్నీ కూడా చెప్పొచ్చు మనం. ఓకే, మినరల్స్లో కూడా టైప్స్ ఉన్నాయి. ఒకటి మ్యాక్రో మినరల్, మరొకటి మైక్రో మినరల్ అంటే ఏంటి, లేదా మేజర్ మినరల్స్ అంటే ఏంటి. ఇవేవైతే ఉన్నాయో కాల్షియం, ఫాస్ఫరస్, మాగ్నీషియం, పొటాషియం, సల్ఫర్, సోడియం, క్లోరైన్, ఇవన్నీ కూడా మనం డైలీ బేసిస్లో గ్రేటర్ దెన్ 100 మిల్లీగ్రామ్స్ కన్జ్యూమ్ చేసుకోవాలి. అదే ట్రేస్ మినరల్స్ ఆర్ మైక్రో మినరల్స్, కాపర్, మంగనీస్, జింక్, సెలీనియం, కోబాల్ట్, అయోడిన్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి లెస్ దెన్ 100 మిల్లీగ్రామ్స్ వరకు కన్జ్యూమ్ చేసుకున్నా పర్వాలేదు. జనరల్గా మనకి మినరల్స్ అనేది మైక్రో న్యూట్రియంట్ కేటగిరీలోకి వస్తుంది. సో అందుకే దీన్ని మనం మిల్లీగ్రామ్స్తో కన్జ్యూమ్ చేసుకుంటున్నాం. అదే ఇందులో కూడా లెస్ దెన్ 100 అయితే మైక్రో మినరల్స్, గ్రేటర్ దెన్ 100 అయితే మ్యాక్రో మినరల్స్, అంతే డిఫరెన్స్. నెక్స్ట్ న్యూట్రిషన్ కోసం తెలుసుకుందాం. సో మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే ఏంటి, ఇట్ మీన్స్ హౌ ద ఆర్గనిజమ్స్ obtain అండ్ ప్రాసెస్ న్యూట్రియంట్స్ టు మీట్ దేర్ ఎనర్జీ అండ్ గ్రోత్ నీడ్. సో మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఏం చెప్తుందంటే, ఒక ఆర్గనిజమ్స్ ఎలాగా న్యూట్రియంట్స్ని ప్రాసెస్ చేసి దాని నుంచి వచ్చే ఎనర్జీ కానీ అదర్ న్యూట్రియంట్స్ కానీ దాని గ్రోత్కి ఎలా వాడుకుంటుందో చెప్పేదే ప్రాసెస్ ఆఫ్ న్యూట్రిషన్ ఆర్ మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్స్. ఓకే, సింపుల్గా మన న్యూట్రిషన్ డెఫినేషన్ ఇందాక చదువుకున్నాం. అయితే ఆ న్యూట్రిషన్స్లో ఎన్ని మోడ్స్ ఉన్నాయి. మొదటిది ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్, ఇది జనరల్గా ప్లాంట్స్లో జరిగేది. తర్వాత హెట్రోట్రోఫిక్ న్యూట్రిషన్, ఇది యానిమల్స్లో జరిగేది. ఓకే, చాలా వరకు క్లాసిఫికేషన్ ఎలాగ ఉంటుందంటే మెయిన్లీ ఈ 2 క్లాసిఫికేషన్స్ ఏనండి, ఒకటి ఆటోట్రోఫిక్, మరొకటి హెట్రోట్రోఫిక్. ఈ హెట్రోట్రోఫిక్లో సబ్ క్లాసిఫికేషన్స్లో 3 వస్తాయి మనకి. ఒకటి పారాసిటిక్, ఇంకోటి సాప్రోఫిటిక్, ఇంకోటి హోలోజోయిక్ న్యూట్రిషన్. ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి, ఆర్గనిజమ్స్
ఓన్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది. ఏ ఫుడ్? కార్బోహైడ్రేట్స్ ఉంటుంది ఆ ఫుడ్లో. అవి ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది? ఇనార్గానిక్ మెటీరియల్స్ నుంచి తెచ్చుకుంటుంది, తయారు చేసుకుంటుంది. ఇనార్గానిక్ మెటీరియల్స్ అంటే ఎలాంటివి? కార్బన్ డైఆక్సైడ్, వాటర్, మినరల్స్. ఇవన్నీ చేయడానికి ఒక ఎక్స్టర్నల్ ఎనర్జీ సోర్స్ వాడుకుంటుంది, అదే సన్లైట్. సో ఇలాగా ఒక న్యూట్రిషన్ డెవలప్ చేసుకుంటే దాన్నే ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటారు. ఇది జనరల్గా మనకి ప్లాంట్స్లో జరుగుతూ ఉంటుంది. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సన్లైట్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, అలానే వాటర్ కూడా తీసుకుంటుంది. అవుట్పుట్లో మనకి ఆక్సిజన్ ఇస్తుంది. ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్స్లో బేసిక్లీ 2 టైప్స్. ఒకటి ఫోటో ఆటోట్రోఫిక్, మరొకటి కేమో ఆటోట్రోఫిక్. ఫోటో ఆటోట్రోఫిక్ అంటే అన్ని గ్రీన్ ప్లాంట్స్కి జరిగే ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ ఇదే. ఓకే, మరి కేమో ఆటోట్రోఫిక్ అంటే ఏంటి? ఇందులో బ్యాక్టీరియల్ యాక్షన్స్ ఉంటాయి. ఇది ఏం చేస్తుంది అంటే కెమికల్ ఎనర్జీని యూజ్ చేస్తుంది. లైక్ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా, ఐరన్ బ్యాక్టీరియా, సల్ఫర్. ఇవేంటి ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ కన్వర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ఉంది. నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా పని ఏంటి? అమోనియా నుంచి నైట్రేట్స్గా కన్వర్ట్ చేయడం. సో ఇలాంటి న్యూట్రిషన్ చేస్తే అది దాన్ని కెమో ఆటోట్రోఫిక్ అంటారు. ఎందుకంటే ఇందులో కెమికల్ ఎనర్జీ, కెమికల్ రియాక్షన్స్ ఇన్వాల్వ్ అయి ఉంది. ఫోటో ఆటోట్రోఫిక్ అంటే ఇందులో లైట్ ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి దీన్ని ఫోటో ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్స్ అని. ఓకే, నెక్స్ట్ ఎట్రోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి? ఎట్రోట్రోఫిక్ న్యూట్రిషన్స్ అంటే ఏంటి అంటే ఆర్గనిజమ్స్ దాని యొక్క ఎనర్జీ న్యూట్రియంట్స్ ఎలా తెచ్చుకుంటుందంటే బై కన్జ్యూమింగ్ ప్రీ ఫార్మ్డ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఎవరైతే ఆర్గానిక్ కాంపౌండ్స్ ముందుగా ఫామ్ చేసుకొని దాచుకున్నారో అవి తినేసి దాని నుంచి ఎనర్జీ న్యూట్రియంట్స్ తెచ్చుకుంటుంది అంటే దాన్నే హెట్రోట్రోఫిక్ న్యూట్రిషన్స్ అంటారు. ఇందులో మనకి ఏంటి? జనరల్గా ఇంజెషన్, తినడం, తర్వాత డైజెషన్, తర్వాత అబ్జార్ప్షన్, తర్వాత ఎక్స్క్రీషన్ అని ఇలాగ 4 ప్రాసెస్లు జరుగుతుంటాయి హెట్రోట్రోఫిక్ న్యూట్రిషన్స్లో. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ముసలి ఒక చేపని తింటుంది. అంటే చేప దాన్ని తయారు చేసుకుంది, ఆర్గానిక్ కాంపౌండ్స్ అంతా కూడా కష్టపడి దాన్ని మొసలి తినేస్తుంది. అలానే మొసలి కూడా ఇప్పుడు తను తయారు చేసుకొని తన బాడీ అంతా కూడా ఆర్గానిక్ కాంపౌండ్స్ని ప్రీఫామ్ చేసుకొని దాచుకుంటుంది. దాన్ని మళ్ళీ మనుషులు తినేస్తే మళ్ళీ మనుషులకి ఆ ఎనర్జీ వెళ్తుంటుంది. సో హెట్రోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే సొంతంగా తయారు చేసుకోకుండా ఎవరైతే పక్కన వాళ్ళు ఫుడ్ తయారు చేసి ఉంటారో వాళ్ళు తయారు చేసుకున్న ఫుడ్ని వీళ్ళు వెళ్ళి డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసేసుకోవడం. Okay, so this is about heterotrophic nutrition. Heterotrophic nutritions are basically divided into 3 conditions. One is holozoic nutrition, second one is parasitic, third one is saprophytic. Holozoic ante enti ante general ga humans loni animals lo jarigedi holozoic nutritions. Okay, next parasitic nutrition ante indulo manaki tapeworms, lice, pelu, alane kadupulo ఉన్న tapeworms ivanni kuda vastayi ante parasites ivi. ఓకే, పారాసైట్స్ అనేది ఎలాగుంటాయి అంటే అయితే బాడీ లోపల లేకపోతే బాడీ పైన ఎలాగో ఒకలాగా హోస్ట్కి హార్మ్ఫుల్ చేస్తూ ఉంటుంది. తర్వాత సాప్రోఫైటిక్ న్యూట్రిషన్స్ అంటే ఇందులో బ్యాక్టీరియా, ఈస్ట్ ఇలాంటివి ఉంటాయి. సో ఇలాగ ఈ టైప్ ఆఫ్ న్యూట్రిషన్స్ అవన్నీ కలిపితే మనకి టోటల్ హెట్రోట్రాఫిక్ న్యూట్రిషన్స్ అంటారు. ఇప్పుడు మనం విడివిడిగా చూద్దాం. పారాసిటిక్ న్యూట్రిషన్స్ అంటే ఏంటి? ఒక ఆర్గనిజమ్స్ న్యూట్రియంట్స్ ఎలా సంపాదిస్తుంది అంటే అయితే హోస్ట్ ఎవరైతే మెయిన్ ఉంటారో అయితే హోస్ట్ బాడీ పైన ఉండడం లేకపోతే హోస్ట్ బాడీ లోపట ఉండడం, అలాగా ఉంటూ వాళ్ళు తయారు చేసుకుంటున్న ఫుడ్ నుంచి కొంత ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటే దాన్నే పారాసైటిక్ న్యూట్రిషన్స్ అంటారు. పారాసైటిక్ అంటే ఏంటి? ఒకరు కష్టపడుతూ ఉంటారు, మిగతా వాళ్ళు దాని మీద ఆధారపడిపోతూ ఉంటారు. ఓకే, సో హోస్ట్ ఇక్కడ కష్టపడుతూ ఉంటే పారాసైట్ శుభ్రంగా అయితే వాళ్ళ బాడీ మీద లేకపోతే బాడీ లోపల వాళ్ళు తయారు చేసుకుంటున్న ఫుడ్ని తినేసి అలాగ సర్వైవల్ అయిపోతూ ఉంటారు. ఇందులో 2 టైప్స్. వన్ ఇస్ ఎక్టోపారాసైట్స్, మరొకటి ఎండోపారాసైట్స్. ఎక్టోపారాసైట్స్ అంటే హోస్ట్ సర్ఫేస్ మీద ఉండేది, లైక్ లైస్, టిక్స్, కసకట్ట, పేలు తల మీద ఉంటాయి. ఓకే, ఆన్ ద సర్ఫేస్. టిక్స్ చిన్న పురుగులు లాంటివి ఆన్ ద సర్ఫేస్. కస్కెట అంటే ఒకటి ఇలాగ ఎల్లో కలర్గా ఉంది కదా, చూసారా? చెట్టు అంతా కూడా ఇది ఆక్యుపై చేసేసింది. సో ఇది సపరేట్గా ఫోటోసిన్సిస్ చేయదు. ఆ చెట్టు ఏదైతే ఫోటోసిన్సిస్ చేసుకొని ఎనర్జీ తెచ్చుకుంటుందో దాన్ని ఇది తీసేసుకుంటుంది. తర్వాత ఎండోపారాసైట్స్, ఇవేంటంటే హోస్ట్ లోపట ఉంటాయి, లైక్ టేప్ వార్మ్స్, పిన్ వార్మ్స్. ఇవేంటి అంటే బాడీ లోపట బాడీలో ఏవైతే ఎనర్జీ క్రియేట్ అవుతుందో అవన్నీ కూడా కొంచెంగా ఈ పిన్ వార్మ్స్ అండ్ టేప్ వార్మ్స్ తీసుకుంటాయి. సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి? ఆర్గనిజమ్స్ దానికి ఎనర్జీ న్యూట్రియంట్స్ కావాలి. అయితే ఇవి ఎలా తెచ్చుకుంటున్నాయి అంటే ఇవి వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకోవట్లేదు,
లేకపోతే సొంతంగా ప్రిపేర్ చేసుకోవట్లేదు. ఇది సింపుల్గా ఏం చేస్తుందంటే డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్, ఏవైతే చనిపోయినవి లేకపోతే కుళ్ళిపోతున్నవి అలాంటి దాని మీద ఉండి దాని బాడీ నుంచి ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్ అంతా వాడి అవి తింటూ దాని మీద బతకడం, దాని నుంచి న్యూట్రియంట్స్ సంపాదించుకోవడం, దాని నుంచి ఎనర్జీ సంపాదించుకోవడమే సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అంటారు. సో ఇలాంటివి మీరు చూస్తూ ఉంటారు. మష్రూమ్స్ ఇవి ఒక చెత్త కర్రల మీద లేకపోతే చెత్త మీద తయారవుతూ ఉంటాయి. సో ఇవేంటి? సో దానికి ఎటువంటి న్యూట్రిషన్ లేదు. ఏదైతే డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ ఉందో దాని నుంచి తీసుకుంటుంది న్యూట్రియంట్స్, దాని నుంచి ఎనర్జీ తీసుకుంటుంది. ఎలాగా? బై యూజింగ్ ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్. సో ఇలాంటి టైప్ ఆఫ్ న్యూట్రిషన్ సాప్రోఫైటిక్ అంటారు. ఎగ్జాంపుల్ ఫంగీ, బ్యాక్టీరియా, ఈస్ట్. సో ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్లోకి వస్తాయి. సో మనం ఏం చదువుకున్నాం ఈరోజు? సింపుల్గా మనం చెప్పుకోవాలంటే న్యూట్రిషన్ అంటే ఏంటి? ఏదైతే మనం ఫుడ్ తింటామో ఆ ఫుడ్ కన్వర్ట్ అవుతుంది అయితే ఎనర్జీగా లేకపోతే న్యూట్రియంట్స్గా. ఈ ఎనర్జీని న్యూట్రియంట్స్ని మన బాడీ మనం వాడుకోగలిగితే గ్రోత్కి, సర్వైవల్కి ఈ ప్రాసెస్నే న్యూట్రిషన్ అంటారు. అయితే ఈ న్యూట్రిషన్స్లో టైప్స్ ఉన్నాయి. ఒకటి ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్, అంటే ఏదైతే మనకు కావలసిన న్యూట్రియంట్స్ ఎనర్జీ ఉందో అది మనం సొంతంగా తయారు చేసుకోవడం. ఇంకొకటి హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్, అంటే ఇదేంటి? ఏదైతే మనకు కావాల్సిన ఎనర్జీ న్యూట్రియంట్స్ ఉన్నాయో అవి పక్కన వాళ్ళు తయారు చేసుకుంటే దాన్ని డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసుకొని దాని నుంచి తెచ్చుకోవడం. ఇవి హెటరోట్రోఫిక్ అంటారు. మరొకటి పారాసైటిక్ న్యూట్రిషన్. పారాసైటిక్ న్యూట్రిషన్ అంటే ఒకరు ఎంతో కష్టపడి సెల్ఫ్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే, లైక్ ప్లాంట్స్ అయితే సెల్ఫ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది, లేదా ఇంకేదైనా కూడా సెల్ఫ్గా ఎంతో కష్టపడో లేకపోతే పక్కన వాళ్ళ దగ్గర ఫుడ్ ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటే ఈ పారాసైట్స్ ఏం చేస్తాయి? సింపుల్గా వాళ్ళ బాడీ మీద కానీ వాళ్ళ బాడీ లోపట కానీ ఉంటూ వాళ్ళ దగ్గర నుంచి న్యూట్రిషన్ దొంగలాడిస్తూ ఉంటుంది. సో దీన్ని పారాసైటిక్ న్యూట్రిషన్ అంటారు. మరి సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి? ఇదేంటి అంటే డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్, చనిపోయినవి లేకపోతే కుళ్ళిపోతున్న ఏవైతే పదార్థాలు ఉంటాయో దాని మీద బతికి వాటిలో ఉన్న ఏవైతే సబ్స్టెన్సెస్ని డైజెషన్ చేసుకొని దాని నుంచి ఎనర్జీ న్యూట్రియంట్స్ లభించుకుంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. ఓకే, ఎగ్జాంపుల్స్ అడుగుతారు. సాప్రోఫైటిక్లో ఫంగీ వస్తుంది, బ్యాక్టీరియా వస్తుంది, ఈస్ట్ వస్తుంది. పారాసైటిక్లో ఏమొస్తుంది? కస్కెటా వస్తుంది. కస్కెటా, లైస్, టిక్స్, పిన్ వామ్స్, టేప్ వామ్స్ ఇవి వస్తాయి. హెట్రోలో అన్నీ వచ్చేస్తాయి. యానిమల్స్, హ్యూమన్స్, మనం కూడా అంతే కదండి. చికెన్ ఎంతో కష్టపడి తయారు చేసుకుంటే దాని ఒక ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నీ కూడా మనం సింపుల్గా తినేస్తున్నాం. ఓకే, పోనీ వెజిటేరియన్స్ ఏమైనా తక్కువ చేశారా? వాళ్ళు కూడా అంతే. సపోజ్ ఒక ప్లాంట్ అనేది ఎంతో కష్టపడి దాని స్టార్చ్ అంతా కూడా అయితే దాని బాడీ పార్ట్స్లో, లీవ్స్లో దాచుకుంటుంది, క్యాబేజ్లో, లేదా స్టెమ్లో దాచుకుంటుంది, జింజర్స్లో, లేదా రూట్స్లో దాచుకుంటుంది, క్యారెట్ అండ్ బీట్రూట్స్లో. మనం ఏం చేస్తున్నాం? అది దాచుకుంటుంది, దానికోసం మనం తీసుకుని తినేస్తున్నాం, ప్రీఫార్మ్డ్ ఫుడ్ని తినేస్తున్నాం. సో వెజిటేరియన్ వాళ్ళు అంతే, నాన్ వెజిటేరియన్ వాళ్ళు అంతే. ప్రీఫార్మ్డ్ ఫుడ్ని డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసుకుంటున్నారు. అందుకే హ్యూమన్స్ కమ్స్ అండర్ హెటరోట్రోప్స్, యానిమల్స్ కమ్స్ అండర్ హెటరోట్రోప్స్, పారాసైట్స్ కమ్స్ అండర్ హెటరోట్రోప్స్, సాప్రోఫైట్స్ కమ్స్ అండర్ హెటరోట్రోప్స్. ఓకే, ఇవన్నీ హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్. ఆటోలో కేవలం ప్లాంట్స్ మాత్రమే వస్తాయి. అంటే ప్లాంట్స్ దాని ఫుడ్ సొంతంగా బై యూజింగ్ ఫోటోసిన్సిస్ తయారు చేసుకుంటుంది అండ్ ఆ ఫుడ్ని తన కోసం ఉంచుకుంటుంది, తన గ్రోత్ అండ్ తన సర్వైవల్కి. అలాంటి ఫుడ్ని మనం కన్జ్యూమ్ చేసుకుంటే అప్పుడు మనం హెటరో అవుతాం. తన కోసం తను ఉంచుకుంటుంది, అది హార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టాపిక్. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, హై పాయింట్స్ని క్రియేట్ చేయండి, అండ్ మీకు తెలిసిన వాళ్ళకి నా ఛానల్ సజెస్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఇలానే మళ్ళీ కొత్త కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.